అవని అయితే తన రూమ్లో అలా ఏడుస్తూ కూర్చుంటుంది. అది చూసి అక్షయ్ అయితే ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అవని వాళ్ళ అత్తయ్య గురించి ఇలా చెప్తూ ఉంటుంది. అత్తయ్య నన్ను ఎవరో చెప్పుడు మాటలు విని నన్ను దూరం పెడుతున్నారు, ఇదివరకు ఇట్లా కాదు, అత్తయ్య నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్షయ్ అయితే ఏంటి మా అమ్మ నిన్ను అపార్థం చేసుకుంటుందా, నీ మాటలు బట్టి చూస్తే నువ్వు మా అమ్మ గురించి నువ్వు బాధపడుతున్నట్టుగా లేదు, మా అమ్మ మీద నువ్వు చాడీలు చెప్తున్నట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయినా నువ్వు ఏం చేసావో ఏంటో, అందుకే అమ్మ నిన్ను దూరం పెడుతున్నట్టుగా ఉంది. అయినా నీ తప్పు లేనిదే అమ్మ ఇలా చేయదు, అమ్మ ఎప్పుడూ కూడా పొరపాటు చేయదు, పొరపాటు పడదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అవని అయితే అది కాదండి, ఒకసారి నేను చెప్పేది వినండి, మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అన్నా సరే అక్షయ్ అయితే అవని మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో అవని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో బయటే ఉన్న కమల్ అయితే అనియ ఏమైంది అనియ, ఎందుకు అనియ అంత కోపంగా వెళ్ళిపోతున్నావు అని చెప్పి అన్నా సరే అక్షయ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కమల్ అయితే లోపలికి వచ్చి వదిన ఏమైంది, వదిన వదిన ఏమైంది అంటే దాంతో అవని అయితే ఇలా అంటూ ఉంటుంది, జరిగిందంతా కూడా చెప్తుంది. దాంతో కమల్ అయితే ఏంటి వదిన నిన్ను ఎవరు బాధ పెట్టారు, నిన్ను మా అమ్మని దూరం చేస్తుంది ఎవరు, అసలు వాళ్ళ సంగతి తేల్చుతాను రా వదిన అని చెప్పి కమల్ అయితే పరిగెత్తుకుంటూ హాల్లోనికి వెళ్తాడు. ఇక హాల్లోనికి వెళ్ళి అందరినీ పిలుస్తూ ఉంటాడు. దాంతో అందరూ కూడా అక్కడికి వస్తారు. రాగానే ఏంట్రా ఏమైంది అని చెప్పి వాళ్ళ బామ్మ అడిగితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి వదిన్ని బాధ పెట్టింది ఎవరు, వదిన్ని అమ్మని దూరం చేయాలనుకుంటుంది ఎవరు, అసలు వదిన విషయంలో ఇలా గొడవలు పెట్టేది ఎవరు, నాకు ఇప్పుడు తెలియాలి, లేదంటే మర్యాదగా ఉండదు, వదిన్ని బాధ పెట్టేది ఎవరైనా సరే నేను ఊరుకునేదే లేదు, వాళ్ళని చంపేస్తానని చెప్పి కమల్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తాడు. దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కమల్ అలా రచ్చ చేయడం చూసి అవని అయితే కన్నయ్య ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే కమల్ ఆగకుండా మా వదిన్ని ఎవరైనా సరే బాధ పెట్టాలని చూస్తే నేను ఊరుకునేదే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.